సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3 months మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. సో ఈరోజు ఒక సారు బ్యూటిఫుల్గా 150 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేశారు. సీరియస్గా ఏంటంటే ఇక్కడ ఒకానొక టైంలో సార్ కాల్ చేయటం జరిగింది. చేసి ఒకానొక ఫ్రస్ట్రేషన్ డే అనుకోవచ్చు. సో అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ఏం అడిగారంటే మనకి, సార్ అసలు ప్రైస్ యాక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా దాంట్లో నిజంగా, లేకపోతే ఊరికే మనం కోరిలేట్ చేసుకుంటామా అయిపోయిన తర్వాత అని చెప్పేసి అడిగారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏమైనా కోర్సులు జాయిన్ అవ్వాలా నేను అడిషనల్గా, లేకపోతే ఏదైనా టూల్స్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలని అడిగారు అనమాట. దెన్ నేనేంటంటే, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ప్రైస్ యాక్షన్ మీద. సో సార్ కొద్దిగా ఒక 1 week అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇనీషియల్గా కొద్దిగా అలా ఉంటుంది. 1 week అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకు కంప్లీట్గా ఏది రైటు ఏది రాంగ్ అని చెప్పేసి అర్థమైపోతుందని చెప్పాను. నా ఏంటంటే లైవ్లో డిస్కస్ చేసుకుంటాం అందరం కలిసి. ఓకే, ప్రైస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఏ క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ రిజెక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడాను. సో ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. దీంట్లో ఎవరిని నేను ఏదో మోసం చేయాలి, చీట్ చేయాలి, ఇట్లా ఏముండదు ఫ్రెండ్స్. ఓపెన్గా ఏంటంటే ప్రైస్ జరిగేదాన్ని మనం లైవ్లో డిస్కస్ చేసుకుంటాం. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవటం, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటంటే మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ మన సరౌండింగ్ ఉండటం వల్ల మనం ఏంటంటే గ్రో అవుతాం, డెఫినెట్గా గ్రో అవుతాం, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎమోషన్స్. మనకి ఎప్పుడైతే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుందో, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుందని ఒక ఐడియా రావడం జరుగుతూ ఉంటుందో, దాని తర్వాత ఏంటంటే ఈ ఎమోషన్స్ అనేవి కంట్రోల్కి వస్తాయి అన్నమాట. సో ఇనీషియల్ డేస్లో మార్కెట్లో ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఏంటి అని తెలిస్తే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క డిస్టింగ్విషన్ ఎప్పుడైతే తెలుస్తుంటుందో తేడా అనేది మనకి, ఓకే, ప్రైస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఓకే, ఈ విషయాలన్నీ మనం ఎప్పుడైతే డైలీ రొటీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటామో మనకు ఒక కమాండ్ అనేది వస్తుంది అనమాట. దాని గురించి ఒక ఐడియా వస్తుంది. సో దాని తర్వాత మనం ట్రేడ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఎమోషన్స్ ఏమంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఓకే, అసలు కోర్ సబ్జెక్టు హార్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అందుకే ఈ కోర్సు 3 months అనౌన్స్ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే ట్రేడింగ్లో నాకు సంబంధించి నాకు తెలిసి అది ప్రైస్ యాక్షన్ మాత్రమే. ఇక మీరు వేరే ఏవి నేర్చుకున్నా 920 స్ట్రాటజీ, 925 స్ట్రాటజీ, 320 స్ట్రాటజీ, 325 స్ట్రాటజీ, లేకపోతే ఆ ఇండికేటర్ ఈ ఇండికేటరు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి నేర్చుకున్నా సరే ఏంటంటే మార్కెట్లో మళ్ళీ ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట ఏంటంటే మనం ఆ యొక్క ఎసెన్స్ నుంచి దూరంగా అయిపోతాం, ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. సో ఏంటంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని వదిలేసి డిఫరెంట్ థింగ్స్, ఆ ఇండికేటరు, ఆ యొక్క డేటా, ఈ డేటా, లేకపోతే ఆ గ్లోబల్ క్యూస్, ఇదంతా ఏంటంటే నాకు సంబంధించిన వాటికి ఇట్స్ నాన్ సెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుంది, దీన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకున్నామనేదే దాన్ని బట్టి మీ యొక్క సక్సెస్ రేటు, మీ యొక్క ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో ఇది హార్ట్ అని చెప్తాను. మిగతా అన్నీ కూడా ఏంటంటే యాడ్ ఆన్స్. సో ఎప్పుడైతే హార్ట్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ అవుతుందో థింగ్స్ విల్ బీ గుడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎనీహౌ ఏంటంటే ఈరోజు ప్రైస్ యాక్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్, అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మన గ్రూప్లో లిమిటెడ్ పీపుల్ ఉన్నప్పుడు కూడాను అందరం కూడా డిస్కస్ చేసుకుంటాం, డౌట్స్ గురించి మాట్లాడుకుంటాం. నేను మిస్టేక్ చేసిన, వాళ్ళు మిస్టేక్ చేసిన ఏంటంటే దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ట్రెండ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళామనుకోండి, దట్ ఈజ్ ఆల్సో రాంగ్ వెర్షన్ అనమాట. మనం ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చేసుకోవాలి, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఎలిమినేట్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకేంటంటే ఒక ఆ ప్యూరిటీ ఎసెన్స్ అనేది వస్తుంది అనమాట. అందుకే ఇది 1 week 2 days వర్క్షాప్ లాగా పెట్టేసి చేయకుండా 3 months లాంగ్ పీరియడ్ అనేది తీసుకున్నాను. ఎవ్రీడే కూడా అంటే నేను దగ్గర 5 to 6 hours అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను మార్కెట్లో లైవ్లో. అండ్ మనం ఆప్షన్స్, ఎస్పెషల్లీ మనం మెయిన్ ఫోకస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆప్షన్స్ మీద, బయింగ్ మీద ఫోకస్ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ప్రైస్ యాక్షన్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి
చూడండి ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే రిజెక్షన్ క్యాండిల్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ ఏం చేశారంటే ఈరోజు మార్నింగ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై, అక్కడ నుంచి కిందకు వచ్చారు, మళ్ళీ పైకి వెళ్ళారు. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని రిజెక్ట్ చేసి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్. బట్ దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ప్రైస్ లెవెల్స్లో సెటిలింగ్ అనేది అయ్యారనమాట. ఓకే, దిస్ ఈజ్ ద మనం సపోర్ట్ అనుకోవచ్చు, ఈ ప్రైస్ లెవెల్లో సపోర్ట్ అనుకోవచ్చు. సో ఈ పాయింట్స్ ఏవైతే టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇవి క్లియర్గా ఏంటంటే మనం లైవ్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్ట్రాంగ్గా మూవింగ్ యావరేజెస్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేను 5 and 10 అనేది యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఏంటంటే ఒక సపోర్ట్ లాగా అనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తూ ఉందనుకోండి, ఒక సపోర్ట్ లాగా ఉపయోగపడుతుంది. అదే కిందకి వెళ్తూ ఉంటే కూడా ఒక సపోర్ట్ లాగా, రెసిస్టెన్స్ లాగా మనకి ఉపయోగపడుతుంది. బట్ మన కంప్లీట్ ప్యూర్ యాక్షన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ చూస్తే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత ఇమీడియట్గా రిజెక్ట్ చేశారు, మళ్ళీ పైకి వెళ్ళారు. ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పివోట్ పాయింట్స్ అనేది మేము చాలా కాలం నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే దాని దగ్గర ప్రైస్ యొక్క యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. దాని దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, అదే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అది మీరు లైవ్లో కూడా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది. బట్ ఇది చూడండి, ఒక్క క్యాండిల్ కూడా మనకి స్ట్రెంగ్త్ అనేది కనిపించలేదు, అంతా కూడా ఇండెసిషన్. ఈ ఒక్క క్యాండిల్ కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది, మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ క్యాండిల్. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ షార్ట్ సైడ్. బట్ చూడండి ఇది మనకి క్లియర్గా ఏంటంటే ఒక ట్రాప్ అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మారుబోజు క్యాండిల్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఫాలో అప్ అనేది జరిగింది జనరల్గా. బట్ ఇక్కడ ఇండెసిషన్, దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో ఆల్ టుగెదర్ ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఏం జరుగుతుందంటే మనకి ఈ ప్రైసెస్లో కొంత బయర్స్ అయితే ఉన్నారు, సెల్లర్స్ అంతా స్ట్రాంగ్గా లేరు. ఉన్నప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు వీక్ అని చెప్పేసి తెలియడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పివోట్ పాయింట్ని ఎప్పుడైతే టచ్ చేస్తున్నాడో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. బట్ ఏంటంటే ఫైనల్గా పివోట్ దగ్గర ఎటువంటి సప్లై అనేది లేదు. ఓకే, ఆ పాయింట్ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ పివోట్స్ కూడా నేను షేర్ చేశాను. ఇక్కడ డైలీ అండ్ వీక్లీ అనేది నేను యూజ్ చేస్తుంటాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం దీన్ని ప్యాటర్న్స్గా డ్రా చేసుకోవాలనుకుంటే కూడా ప్యాటర్న్స్ అయితే ఇది బ్యూటిఫుల్ కన్సోలిడేషన్ ప్యాటర్న్. కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో కూడా లాస్ట్ 2 days నుంచి కూడా సేమ్ ప్రైస్ యాక్షన్ అనమాట. అంటే రివర్సల్ కోసం ట్రై చేశారు, బట్ ఈరోజు వాళ్ళు స్ట్రాంగ్గా గ్రిప్ తీసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనకి R1 దగ్గరకు వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ R1 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే చూడండి సేమ్ లెవెల్ దగ్గర కొంత ప్రైస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేద్దాం. ఈ పివోట్స్ అనేది నేను ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. చూడండి లాస్ట్ 2 days నుంచి వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది అబ్జర్వేషన్ చేయగలిగితే మనం దట్ ఈస్ గుడ్. ఇదే జోన్లో ప్రైస్ రావడం, ఇక్కడ జోన్ అనేది షిఫ్ట్ అయింది కొద్దిగా. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇనిషియల్గా దిస్ ఇస్ అ వెరీ గుడ్ సెల్లింగ్ క్యాండిల్. ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసే వెరీ గుడ్ సెల్లింగ్ క్యాండిల్. బట్ అగైన్ బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు, దట్స్ ఓకే. అగైన్ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బట్ ఫ్రెండ్స్ నన్ ఆఫ్ ద క్యాండిల్ ఏంటంటే ఈ యొక్క రీసెంట్ స్వింగ్ లోస్ దగ్గర మాత్రం క్లియర్ అనేది చేయలేకపోతుంది. అంటే 42,000 రౌండ్ నెంబర్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ట్వీజర్ బాటమ్ అంటాం. రెండు క్యాండిల్లు ఒకటే ప్రైస్ దగ్గర మనకి ఏంటంటే సపోర్ట్ తీసుకుంది అనుకోండి, దాన్ని ట్వీజర్ బాటమ్ అంటాం. సో జనరల్గా ఏంటంటే ఈ ట్వీజర్ బాటమ్ పైన క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ఏంటంటే ఇంకొంచెం బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద బిగ్గర్ పిక్చర్. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే కోర్ అసలు ఎసెన్స్ మీద ఫోకస్ అనేది చేయగలుగుతామో మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. నాకైతే వెరీ కాన్ఫిడెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఒక్కొక్క రోజు ట్రేడ్ పోవచ్చు రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నాకేంటంటే ప్రైస్ యాక్షన్ మీద మనం మంచి ట్రేడ్స్ తీసుకుంటాం, హయ్యెస్ట్ ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్లో కూడా మన నంబర్ ఉంది, నన్ను రీచ్ అవ్వచ్చు. ఓకే, సో అందరం కలిసి డిస్కస్ చేసుకుందాం. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి 3 months అనేది మనం మెంటరింగ్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ రేపు జాయిన్ అయ్యారు అనుకుంటే రేపటి నుంచి 3 months
ఓకే, అంటే ఆల్మోస్ట్ 60 సెషన్స్ అనేది లైవ్ అనేది మనం ప్రైస్ గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటాం. డెఫినెట్గా ఫ్రెండ్స్ ఏంటంటే ఒకనొక టైంలో ఒక 15 డేస్ 10 డేస్ కొంచెం కొత్తగా ఉంటుందేమో, దాని తర్వాత ఏంటంటే ఈజీగా మనకి మార్కెట్ ఎటు వెళుతుంది అనేది ఒక ఐడియా రావడం, దాని తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.